హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే 'పరువు' వెబ్ సిరీస్ చూడడం జరిగింది. ఈ సిరీస్ అరౌండ్ 5-5 అవర్స్ రన్ టైమ్‌తో జీ5లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ చూసాక నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చిందండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్లారు సిరీస్ చూస్తున్నంత సేపు కూడా. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి స్టోరీ ప్రోగ్రెషన్ కానీ, మల్టిపుల్ క్యారెక్టర్స్ దానికి లింక్ అవ్వడం కానీ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే మన హీరో సుధీర్ అయిన హీరోయిన్ డాలీని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ మ్యారేజ్ చేసుకుంటాడు. సో వీళ్ళకి వాళ్ళు వేరవడం వల్ల ఇంట్లో వాళ్ళైతే ఒప్పుకోరు. ఇంకా 2 ఇయర్స్ తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద చనిపోవడం వల్ల వీళ్ళైతే చూడడానికి వెళ్తారు. సో వెళ్ళే దారిలో ఒక ఇన్సిడెంట్ వల్ల సిరీస్‌లో క్యారెక్టర్స్ అన్నీ కూడా చెల్లాచెదురైపోతాయి. సో అసలేం జరిగింది హీరో, హీరోయిన్‌కి తెలుసుకోవాలంటే ఈ సీరీస్ చూడాల్సిందే. ఇంక ఈ సీరీస్‌లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కడ కూడా మనం బోర్ కొట్టకుండా అలా ఎంగేజింగ్‌గా తీసుకెళ్ళిపోయారు స్క్రీన్ ప్లేని. ఇక కాస్ట్ అని, పరువు అని, సొసైటీలో జరుగుతున్న ఇష్యూని నలిగిపోయే విధంగా చాలా బాగా చూపించారు. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల నలిగిపోతున్న క్యారెక్టర్స్ మధ్య ఉన్న ఎమోషన్స్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేశారు. సో ఇలాంటి పారామీటర్స్ ఉన్న సర్కిల్‌లో మన ప్రొటాగనిస్టులు ఎలా ఇరుక్కున్నారు, ఎలా బయటికొచ్చారు అనేది బాగా చూపించారు. సో ఎత్తుకు పై ఎత్తులు గాని, విలన్ ఏసే ఎత్తు గాని, హీరో ఏసే ఎత్తుకు కానీ ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సో ఈ సీరీస్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా ఒక పర్టిక్యులర్ గోల్ ఉంటుంది ఎవ్రీ మూమెంట్‌లో. సో ఒక సిట్యుయేషన్ ఒక్కొక్కళ్ళు ఒక్కోలా బిహేవ్ చేస్తుంటారు. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే ఈ సీరీస్‌లో ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా డాట్‌లాగా కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో క్యారెక్టర్స్ ఆలోచించడం కానీ, వాళ్ళు ట్రిక్స్ ప్లే చేయడం కానీ, ఇవన్నీ సమాధానం చెప్పడం కానీ, ఇవన్నీ చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. సో ఈ సీరీస్‌లో ఈ క్యారెక్టర్ ఫేవరెట్ అని చెప్పలేమండి. అన్ని క్యారెక్టర్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. ఎవ్రీ క్యారెక్టర్‌కి కూడా ఒక ఆర్క్ అనేది చాలా బాగుంది. అండ్ ఈవెన్ దో వాళ్ళు కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు కూడా. ఇంకో విషయం ఏంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి ఇన్వెస్టిగేషన్ లాగా చేస్తూనే ఉంటారు కన్వర్జేషన్ టైప్‌లో. ఇంక ఈ సీరీస్‌లో నన్ను డిసప్పాయింట్ చేసిన విషయం ఏంటంటే ట్విస్ట్ అండ్ టర్న్స్ లాంటివి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఈ సీరీస్‌లో అయితే అవి లేవు. నేరేషన్ అయితే సింప్లీ సూపర్ అని చెప్పాలండి. 1 మంత్ ముందు జరిగిన క్యారెక్టర్‌లకున్న సిట్యుయేషన్స్‌కి, ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌కి, రాబోయే సిట్యుయేషన్స్‌కి భలే ప్రిడిక్ట్ చేసుకుంటూ భలే తీసుకువెళ్లారు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికొస్తే నివేద పేతురాజు గారు గాని, నరేష్ అగస్త్య గారు గాని, నాగబాబు గారు ఎస్పెషల్లీ చింపేశారని చెప్పాలి. ఇంక ఈ సీరీస్‌కి హైలైట్ ఏంటంటే కాస్టింగ్ అండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు అందరూ. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా మనం ఎంగేజ్ అయి ఉంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మధ్యలో వచ్చే అమిత్ తివారీ రోల్ అండి. ఆయన వచ్చినప్పుడు కూడా చాలా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు అప్పుడప్పుడు వచ్చినా కానీ. సో ఇలా క్యారెక్టర్స్ సెట్ అవ్వడం వల్ల అయితే మనం అడాప్ట్ చేసుకోవడానికి పెద్దగా టైం పట్టదు ఆడియన్స్‌కి. ఇంకా బీజీఎం గాని, ప్రొడక్షన్ వాల్యూస్ గాని, సినిమాటోగ్రఫీ ఇవన్నీ పర్లేదనిపించాయి. సో ఫైనల్‌గా ఈ సీరీస్‌కి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే చాలా థ్రిల్లింగ్‌గాను, చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించిందండి ఈ సీరీస్ నాకు. సో ఈ వీకెండ్‌కి అయితే పక్కా ట్రై చేయొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు. యెస్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో ఇది కంప్లీట్‌లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ సీరీస్ మీకేం అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.